జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశిలో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహసూత్ర ప్రకారం సూర్య భగవానుడు 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను, 17 నుంచి 31 వరకు తులారాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురు భగవానుడు వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను, చంద్రుడు 4 అక్టోబర్ సాయంత్రం నుండి 6 అక్టోబర్ వరకు 4వ స్థానంలోనూ ఉంటున్నారనమాట. ఈ నెల విద్యార్థుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. విద్యార్థులకి చాలా ముఖ్యమైనటువంటి సమయం చెప్పచ్చు. గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి మంచి ఫలితాలు, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మంచి ఉద్యోగాలు, మంచి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు, ఇంటర్వ్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో చదవాలనుకున్న విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, చదివి అయిపోయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, మీకు మంచి రోజులు స్టార్ట్ అయింది. గెట్ రెడీ, చాలా బాగుంటారు. కాస్త అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడాను అన్ని రకాలుగా విద్యార్థులకి అవకాశాలు బాగున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి అవకాశం, ఉద్దేశాల్లో ఉన్నవారికి, వెళ్ళాలనుకున్న వారికి రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలకు కాస్త ఆలస్యం అవుతుంది. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఉద్యోగస్తులకి గురు భగవానుడు 10వ స్థానంలో ఉండడం వల్ల పదోన్నతి, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు 7వ స్థానంలో ఉండడం వల్ల సహచరులతో కొంత విభేదాలు ఉన్న, పై అధికారుల నుంచి కింద వారితో ఉన్నా కూడా కాస్త 17వ తారీఖు తర్వాత సూర్య భగవాను 3వ స్థానంలో ఉండడం కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలను చిగురించుకుంటాయి. వ్యాపారస్తులకి శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల వ్యాపారంలో గౌరవం, కొత్త కాంట్రాక్టులు, గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణ, రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులకి జాగ్రత్త అవసరమని కూడా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సూర్యుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మొదట 15 రోజులు కుటుంబంలో విభేదాలు రావచ్చు. మాస ద్వితీయంలో అన్నీ సర్దుకోబోతుంది. సోదర సోదరీమణులతో కాస్త విభేదాలన్నీ కూడా కొలికొచ్చాయి. కోర్టు వ్యవహారాల్లో కాస్త ఆలస్యమైన విజయం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి గురు భగవానుడు 10వ స్థానంలో ఉండడం వలన గౌరవం పెరుగుతుంది. శని 7వ స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. రైతులకి పంటలు సగటుగా ఉంటుంది. కొత్త పంటలు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్స్ గురువు 10వ స్థానం ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి. కానీ రాహు 8వ స్థానం ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులు చేయకండి. విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రారంభమే విద్యార్థులతో స్టార్ట్ చేసాం కాబట్టి ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. చంద్రాష్టమం 4 అక్టోబర్ సాయంత్రం 6:28 నుండి 6 అక్టోబర్ రాత్రి 11:44 వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్త, ఆరోగ్యంగా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. కొత్త ఒప్పందాలు వాయిదా వేయడం చాలా మంచిదని కూడా చెప్పచ్చు. పరిహారాలను తీసుకుంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి లేదా వినండి, యూట్యూబ్ ద్వారా ఎక్కడ వినండి. శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త దీపం వెలిగించి శని భగవాన్ దేహిమే బుద్ధి వైశిష్టం, దేహిమే నిత్య యవనం, దేహిమే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని స్వామివారి దగ్గర ప్రార్థన చేయండి. పాలు పండ్లు దానం, పేదవాళ్ళకి దానం చేయండి. దుర్గా సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయండి. అదృష్ట సంఖ్య 1. ఈ అదృష్టం కలిగించే రంగు బంగారు మరియు పసుపు కలర్ అని చెప్పచ్చు. అదృష్ట దిక్కులు ఈ నెల మీకు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ఈ నెలంతా కూడా శుభ సమయం ఉదయం 6:30 నుండి 8:30 వరకు చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి రోజులు, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు 9000066149 9000777149కి వాట్సాప్ చేయండి. మీకు వివరంగా తెలపడం జరుగుతుంది. విజయోస్తు.